కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 వచనంలో కూడా చూడొచ్చు. చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ఒకనిని ఒకడు సహించుచు ఒకడిని ఒకడు క్షమించండి. సహించుకో, క్షమించు. ఈరోజు కుటుంబాలు విడిపోతానికి, భార్యాభర్తలు విడిపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, అనేక సార్లు బ్రోకెన్ మ్యారేజెస్కి కారణాలు ఏంటని చూసినప్పుడు, క్షమించరాని మనస్సు ఎత్తింది. ఏదో ఒక్కటి అంటాడంట భర్త. ఆయన ఏదో కొన్నిసార్లు ఎగతాళికి అంటామో, లేకపోతే అలవాటుకి అంటామో, లేకపోతే ఆయన ఎదిగిన విధానాలు తగినట్టుగా మాటలు అలవాట్లు ఉంటాయి తెలుసా. పిచ్చిరా అంటాడు కొన్నిసార్లు. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు కొంతమంది సూపర్ రా అంటానికి పిచ్చిరా అంటాడు, కేకరా అంటాడు. అది వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు తమిళలో చూస్తే తారుమార్రా అంటాడు. నా భార్యకి స్టార్టింగ్లో నేను మా అన్నలు మాట్లాడుకున్నది ఎక్కువ అర్వం ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ కన్నా అర్వం ఉంటుంది. మేము మా తల్లిదండ్రులతో మాట్లాడేది తెలుగు ఉంటుంది. సో మేము మాట్లాడింది ఎక్కువ శాతం అర్వం ఉంటుంది. ముఖ్యంగా నా రెండో సోదరుడు అయితే మీ ఇద్దరు పక్కా అర్వం. నా భార్య అయితే ఒకరి మొహం ఒకటి చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారు. పిచ్చెక్కిసిందిరా అంటాడు కొన్నిసార్లు. పిచ్చెక్కిసింది నా భార్య పిచ్చెక్కిసింది. ఎవడు పిచ్చెక్కింది అంటే యు సీ దట్ ఈస్ ద వర్డ్స్ దట్ యూజ్ ద స్లాంగ్. కొన్నిసార్లు వివాహ జీవితాల్లో కూడా చూసినప్పుడు కొన్ని మాటలో పిచ్చి పట్టించేసింది అంటాం. అంటే ఏంటి? వాస్తవం చెప్పాలి, సూపర్గా చేసింది అని చెప్పడానికి. లిటరల్ మీనింగ్లో చూసుకుంటే నెగిటివ్ మీనింగ్. భార్యాభర్తల మధ్య కూడా అనేక శాతము దెర్ వాజ్ మిస్కమ్యూనికేషన్ అంటాం. మిస్కమ్యూనికేషన్, వర్డ్స్ దట్ యూ డోంట్ ఇంటెండ్ యూ స్పీక్. గొడవలో